హాయ్ ఫ్రెండ్స్, సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, పాలస్తీనా వీటన్నిటి మధ్యలో ఉన్న ప్రాంతం జోర్డాన్. ఈ దేశంలో ప్రజలంతా చుట్టుపక్కలున్న దేశాల్లో ప్రజల కంటే కాస్త ప్రశాంతంగా జీవిస్తారు. మనం కనుక ఒక్కసారి ఈ జోర్డాన్ పక్కలున్న దేశాలను గమనిస్తే అవి ఒకదాని మీద ఒకటి ఎప్పుడూ యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ జోర్డాన్ ఎప్పుడూ సేఫ్గా ఉంటుంది. ఏ దేశంతోనూ కలిసి మిగిలిన దేశాలపైకి యుద్ధానికి వెళ్ళదు. జోర్డాన్ ఇజ్రాయెల్లోని పవిత్ర స్థలాలైన జెరూసలేం, బహ్రెయిన్కు దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా జోర్డాన్ని దాటుకుని వెళుతూ ఉంటారు. ఇక జోర్డాన్ హిస్టరీ ఒకసారి చూస్తే సుమేరియన్, ఇకాడియన్, బాబిలోనియన్, మెసపటోమియన్, ఆస్పిరియన్, పర్షియన్ వంటి ఎన్నో నాగరికతలు జోర్డాన్లో ఉంటాయి. సరిహద్దులోనే పవిత్రమైన స్థలాలు ఉన్నా కూడా జోర్డాన్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఇది మనకు తెలియాలంటే ఖచ్చితంగా జోర్డాన్ జియోగ్రఫీ అలాగే హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం జోర్డాన్ జియోగ్రఫీ ఏంటో చూద్దాం. జోర్డాన్లో దాదాపుగా 75% ఎడారి ప్రాంతం ఉండడం వల్ల ఈ దేశం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎడారి ప్రాంతాల్లో ఒకటైంది. ఈ దేశంలో ఎడారి పొడవునా కేవలం 245 mm మాత్రమే వర్షం పడుతుంది. దీనివల్ల అక్కడ 12% మాత్రమే వ్యవసాయాన్ని చేస్తారు. అందుకే 70% ఆహార పదార్థాలను ఈ దేశం దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశంలో కొంత ప్రాంతంలో మాత్రమే ప్రజలు నివసిస్తారు. మిగిలిన ప్రాంతం అంతా ఖాళీ. న్యాచురల్ రిసోర్సెస్ విషయంలో జోర్డాన్ లక్కీ కాదు. ఈ దేశంలో ఒక గ్యాస్ బిల్డ్ మాత్రమే ఉంది. అందుకే ఒక పవర్ ప్లాంట్ మాత్రమే ఆ దేశంలో ఉంటుంది. ఇక మిగిలిన పవర్ సప్లై అంతా కూడా విదేశాల నుంచి వస్తుంది. అదే ఏ విషయం తీసుకున్నా ఈ దేశం ఇతర దేశాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఏ దేశం ఈ దేశాన్ని అంతగా పట్టించుకోవు. అవును, మరి జోర్డాన్ ఒక బలమైన, ఆర్థికంగా నిలబడున్న దేశం అయితే ఏ దేశమైనా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక ఆ దేశ హిస్టరీలోకి వెళితే ఇప్పుడు కంటే గతంలో ఈ దేశం చాలా డిఫరెంట్గా ఉండేది. ఈ దేశం పైన ఎన్నో దేశాలు యుద్ధం చేశాయి. వాటిని ఎదుర్కోవడానికి జోర్డాన్ టైం అంతా అయిపోయింది. అప్పటికి 3000 సంవత్సరాల క్రితం జోర్డాన్ను అమెన్, మోబ్, ఎడోమ్ అనే 3 రాజ్యాలు పాలించాయి. ఆ తర్వాత కాలంలో ఈ 3 రాజ్యాలు అసిరియన్ రాజ్యంలో కలిసిపోయాయి. ఆ తర్వాత బాబిలోనియన్ ఆ ప్రాంతాన్నంతటినీ ఆక్రమించుకుంటుంది. ఆ తర్వాత 5వ శతాబ్దంలో ఈ ప్రాంతమంతా పర్షియన్ రాజ్యంలోకి వెళ్ళింది. దాని తర్వాత గ్రీక్ రాజ్యం పర్షియన్ రాజ్యాన్ని యుద్ధంలో ఓడించి ఆ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ తర్వాత గ్రీకుల దగ్గర నుంచి రోమన్లకు మారిపోయింది. ఆ టైంలో జోర్డాన్ కల్చర్ అలాగే అడ్మినిస్ట్రేషన్లో మార్పులు వస్తాయి. ఇటు రోమన్లు అటు పర్షియన్లు ఈ ప్రాంతాన్ని పూర్తిగా దక్కించుకోవడం కోసం చాలా యుద్ధాలు చేస్తారు. కానీ ఆ తర్వాత 6వ శతాబ్దం చివర్లో ముస్లింలు ఈ ప్రాంతాన్నంతటిని ఆక్రమించుకుంటారు. 11వ శతాబ్దం వరకు జోర్డాన్ ముస్లింల కంట్రోల్లోనే ఉంది. అయితే ఆ తర్వాత క్రూసేడర్స్ దీన్ని ఆక్రమించుకున్నారు. కానీ మళ్లీ ముస్లింలు తిరిగి స్వాధీనం చేసుకుంటారు. 16వ శతాబ్దం తర్వాత ఈజిప్షియన్ల ఆధీనంలోకి, ఆ తర్వాత ఒట్టోమన్ ఆధీనంలోకి జోర్డాన్ వెళుతుంది. 20వ శతాబ్దం వరకు కూడా ఈ ప్రాంతం ఒట్టోమన్ల ఆధీనంలోనే ఉంది. కానీ ఒట్టోమన్లు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఎన్నాళ్ళు ఉంచుకున్నా ఏమాత్రం డెవలప్ చేయలేదు. జెరూసలేం వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఒక మంచి రూట్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ రూట్ని కూడా వీళ్ళు డెవలప్ చేయలేకపోయారు. ఎటువంటి బిల్డింగ్ల నిర్మాణం కానీ అక్కడ జరపలేదు. దీనివల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. 1900, 1905 అలాగే 1910లలో ఒట్టోమన్లపై తిరుగుబాటుదారులు దాడులు చేశారు. అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో లోకల్ జోర్డాన్లు ఒట్టోమన్లకు సపోర్ట్ చేయకుండా వారికి వ్యతిరేకంగా ఉన్న బ్రిటిషర్లకు సపోర్ట్ చేశారు. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జోర్డాన్ బ్రిటిషర్ల అండర్లోకి వెళ్ళిపోయింది. 1946 ముందు వరకు ఇది బ్రిటిషర్ల కంట్రోల్లోనే ఉంది. అయితే 1946లో జోర్డాన్ బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రాన్ని పొంది వరల్డ్ మ్యాప్లో ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయింది. ఇప్పుడు జోర్డాన్ పేరు హాష్మేయిడ్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్. అప్పటి రాజు అబ్దుల్లా హుస్సేన్ ఆ తర్వాత ఒక 7 అరబ్ కంట్రీస్లతో కలిసి జోర్డాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిలిచింది. దీన్ని ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అని పిలుస్తారు. 1948లో అరబ్ దేశాలతో కలిసి పాలస్తీనాపై దాడి చేసింది. ఆ టైంలోనే జెరూసలేంను స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ నుంచి ఈస్టర్న్ జెరూసలేం వరకు కబ్జా చేసింది. ఇదిలా ఉంటే జోర్డాన్కు వలసదారులు ఎక్కువైపోయారు. దీంతో జోర్డాన్ సరిహద్దులను ఓపెన్ చేసింది. ఈ నిర్ణయం జోర్డాన్ ఎకనామీ అలాగే పొలిటికల్ సిస్టమ్ తీవ్రమైన ఎఫెక్ట్ పడింది. 1999 వరకు జోర్డాన్ ఆర్థికంగా, పొలిటికల్గా నిలబడలేకపోయింది. ఇప్పుడు మనకు అనిపించవచ్చు 1999 తర్వాత జోర్డాన్లో ఏం జరిగిందని. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశం ఒక స్థిరమైన దేశంగా ఉంది. ఆ దేశాన్ని ఎవరు ముట్టుకోలేనంతగా ఎదిగింది. ఎలా? ఇది తెలుసుకోవాలంటే 1999లో ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు రాజుగా 1వ అబ్దుల్లా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత అబ్దుల్లా 2 రాజయ్యాడు. 2వ అబ్దుల్లా పదవి అందుకున్నాడో లేదో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఈ నిర్ణయాల్లో ప్రజల రక్షణ అలాగే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.
99% మంది ప్రజలు అక్కడ వర్షాలు కురవకపోయినా కడుపు నిండా నీళ్లు తాగుతున్నారు. అంతేకాకుండా జోర్డాన్ సిటీ ఎంతో అందంగా ఉంటుంది. పురాతన కాలం కట్టడాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. అదే దృష్టిలో పెట్టుకుని అబ్దుల్లా II టూరిజంను డెవలప్ చేశాడు. ఇప్పుడు జోర్డాన్ సిటీ పెట్రా ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒకటి. ఈ సిటీలో మనకు కొండలను ఇళ్లుగా మార్చిన నిర్మాణాలు కనిపిస్తాయి. నిజంగా వీటిని చూస్తుంటే ఒక మిరకిల్లా అనిపిస్తుంది. ఇప్పుడు యూరోప్, ఆసియా, అమెరికా వంటి దేశాల నుంచి లక్షల మంది కేవలం వీటిని చూడ్డానికే అక్కడికి వెళుతూ ఉన్నారు. అలాగే ఇరాక్లో కూడా టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కానీ ఆ దేశాలకు ఎవరూ వెళ్లరు. జోర్డాన్కు మాత్రం ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తూ ఉంటారు. అయితే అక్కడకు ఎందుకు వెళ్లరంటే ఆ దేశాల్లో ఉండే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. టూరిజం అంటే సేఫ్టీ అలాగే సెక్యూరిటీ ఉండాలి. సిరియా, ఇరాక్ వంటి దేశాల్లో అవి మచ్చు కూడా కనిపించవు. అందుకే అక్కడకు ఎవ్వరూ వెళ్లరు. అంతేకాదు, రెండో అబ్దుల్లా ఇజ్రాయెల్ దేశంతో శాంతి ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం కుదుర్చుకున్నాక ఈ 2 దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ జోర్డాన్కు మంచి సంబంధాలున్నాయి. ఈ సంబంధాల వల్ల ఆర్థిక సహాయం కూడా దేశానికి అందుతూ ఉంటుంది. ఇలా తీసుకున్న డబ్బును తన ప్రజల సంక్షేమం కోసం పెడుతూ ఉంటారు అబ్దుల్లా. అయితే ఇజ్రాయిల్తో పీస్ ట్రీట్ చేసుకోవడంపై మిగిలిన అరబ్ దేశాలు జోర్డాన్పై మండిపడ్డాయి. కానీ జోర్డాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే దీనికి కారణం ఏంటంటే జోర్డాన్లో 30 లక్షల మంది వరకు వలసదారులుంటారు. ఇందులో సిరియా నుంచి వచ్చిన వాళ్ళు అలాగే ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే జోర్డాన్ వలసదారులను తన ప్రజలుగా చూసుకుంటుంది కనుక ఎవరూ దానిపై కన్నెర చేయట్లేదు. అంతేకాకుండా ఇజ్రాయిల్తో పీస్ డీల్ కుదుర్చుకోవడం కూడా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది. వలసదారులను ఆ దేశం హక్కున చేర్చుకోవడం వల్లే సరిహద్దు దేశాల నుంచి కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నిజంగా జోర్డాన్ ఒక పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. అందుకే ఈ దేశం స్థిరత్వాన్ని కలిగి ఉంది. కానీ ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే గత ఏడాది ఇజ్రాయిల్ గాజా వార్ నడుస్తుంది. ఈ టైంలో పాలస్తీనా నుంచి వచ్చే వలసదారులను జోర్డాన్ నిలిపివేసింది. అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయిల్పై మిస్సైల్ దాడి చేసినప్పుడు జోర్డాన్ తన ఎయిర్ స్పేస్లో చాలా మిస్సైల్స్ను అడ్డగించింది. ఇవన్నీ కూడా జోర్డాన్ గౌరవాన్ని, స్థిరత్వాన్ని డ్యామేజ్ చేశాయి. జోర్డాన్లో చాలామంది పాలస్తీనియన్లు, ఇరానియన్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జోర్డాన్పై వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రధానమంత్రిపై తిరుగుబాటు మొదలైంది. ఇదే ఇప్పుడు జోర్డాన్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. అంతేకాకుండా జోర్డాన్ ఎప్పుడూ భయపడేదేంటంటే సిరియాపై ఇరాన్ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. సిరియన్ సివిల్ వార్పై అబ్దుల్లాకు అపరాధి భావం కూడా ఎక్కువైంది. ఇదిలా ఉంటే జోర్డాన్ ఉత్తర సరిహద్దు దుర్బలమైన స్థితిలో ఉంది. ఎందుకంటే చాలా మిలిటెంట్ గ్రూపులు అక్కడ ఆయుధాలు అక్రమ రవాణా చేస్తున్నాయి. అయితే అబ్దుల్లా ఇరాన్ తిరుగుబాటుదారులను భరించలేకపోయాడు. అందుకే కొంత ఇజ్రాయెల్ను సపోర్ట్గా తీసుకున్నాడు. దీనివల్లే పక్కనున్న అరబ్ కంట్రీలన్నీ జోర్డాన్కు వ్యతిరేకంగా మారాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.